వికారాబాద్ జిల్లాలో బాలల రక్షణ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖ అధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు మొత్తం 106 మంది పిల్లలను రక్షించడం జరిగిందని, ఇందులో 90 మంది బాలలు 16 మంది బాలికలు ఉన్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా ఈ ఆపరేషన్ ద్వారా గుర్తించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇలా రక్షించిన వారిలో బీహార్ నుంచి 5, రాజస్థాన్ నుండి 2, ఆంధ్రప్రదేశ్ నుండి 1, పశ్చిమ బెంగాల్ నుండి 1, జార్ఖండ్ నుండి 1 మరియు కర్ణాటక నుండి 1 చొప్పున పిల్లలు ఉన్నారని, వీరిని వారి తల్లిదండ్రుల చెంతకు లేదా సంరక్షణాలయాలకు చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలు, బేకరీలు, హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ వెట్టి చాకరీ చేస్తున్న పిల్లలకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. చదువుకోవాల్సిన వయసులో పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమించి పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు బాధ్యులైన యజమానులపై మొత్తం 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ బడిలోనే ఉందని, వారి బాల్యాన్ని కాపాడడం మనందరి బాధ్యతని ఎస్పీ పేర్కొంటూ, జిల్లాలో ఎక్కడైనా పిల్లలు పనిచేస్తూ కనిపిస్తే లేదా బాల హక్కులకు భంగం వాటిల్లే ఘటన దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.